ఉలవచారుకి ఇలా వేపేసుకొని కుక్కర్లో వేసి ఒక 5 విజిల్లు వేయించాలి. మిక్సీలో వేసి ఇలా మెత్తగా అయ్యేలాగా మిక్సీలోని ఆడేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత అందులోని చింతపండు పిసికి మెత్తగా పిసికి చింతపండు వేసి దాని తర్వాత తోటకూర, బెండకాయలు ముక్కలు, టమాటీ ముక్కలు, వంకాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ మాంసాహార లక్షవారం అని ఉల్లిపాయ తినమని ఎల్లుల్లిపాయ వేయట్లేదు. చింతపండు రసం పిసికి వేసాక ఇలాగ అవుతుంది, సాంబార్ లాగా అవుతుంది. దానికి తగినంత కారం, తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో మనం కోసిన ముక్కలు ఉన్నాయి కదా వేసుకోవాలి. బాగా మరిగిన ఉలవచారుని కొంచెం ఇంగ వేసి బాగా మరగపెట్టి దాన్ని బాగా మరిగిపోయిన తర్వాత ఇంకో పక్కన పోపు పెట్టాను. ఈ పోపులోని ఉలవచారు తీసి కొంచెం ఉలవచారు రెడీ. ఈ వీడియో నచ్చిన వాళ్ళంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఓకే.